అలాగే నెక్స్ట్ తదుపరి వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క మాసంలో అంటే ముఖ్యంగా వీళ్ళకి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు వృషభ రాశివి. ఈ వృషభ రాశిలో జన్మంలో రవి ఉన్నాడు, తదుపరి బుధుడు కూడా అందులోనే ఉన్నాడు. బుధుడు 7వ తారీఖు నుంచి వీరికి జూన్ 7 నుంచి మిథున రాశికి సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో గురువు ఉన్నాడు. అట్లానే వీళ్ళకి రాబోయే కాలము బుధుడు 23వ తారీఖు నుంచి తృతీయంలో సంచారం చేస్తున్నాడు. అట్లనే సింహంలో అంటే 4వ స్థానంలోకి కుజుడు కేతువు కలిసి ఉన్నారు. అలానే రాహు వచ్చేసి వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నాడు. 9లో 11లో శని ఉన్నాడు, 12లో శుక్రుడు. ఈ గ్రహస్థితి చూస్తే వృషభ రాశి వారు జన్మంలో రవి బుధులు ఉన్నారు. రవి బుధులు ఉన్నంతకాలం వీళ్ళకి యోగదాయకంగానే ఉంటుంది. అంటే ఫస్ట్ వారం రోజులు బాగుంటుంది, తర్వాత వారం రోజుల నుంచి మెల్లిమెల్లిగా దాని యొక్క శక్తి కోల్పోతూ ఉంటారు, రవి బుధుల యొక్క శక్తి. అయితే బుధుడు 12లో ఉంటే యోగిస్తాడు మళ్ళీ. కాబట్టి ఈ రవి బుధులు ఇక్కడ ఉన్నా లేకపోయినా 2లో బుధుడు ఎప్పుడైతే వస్తాడో మంచి ఆలోచనలు, ధనాదాయము, వ్యాపారంలో కొన్ని మెలకువలు నేర్చుకోవటము, స్కిల్ డెవలప్మెంట్ ఉండడం, విద్యార్థులు కూడా కొత్త యాక్టివిటీస్ ఏమైనా చేద్దాము, చదువుకుందామని ఆలోచన రావటము, కొత్తదైన యాక్టివిటీస్లో పాల్గొందామని, అంటే ఏదైనా ఎవరైనా చెప్తే వెంటనే వాడిని వినికిడి వల్ల కొన్ని నేర్చుకోవటం, తర్వాత ధనాదాయం కూడా బాగుండడం, పేరు తెచ్చుకోవటం, ఎక్కడికి వెళ్తే పలానా వాళ్ళ అబ్బాయినో అని పిల్లల్ని అనడం కానీ, విద్యార్థుల్ని అనడం కానీ, పెద్దవాళ్ళకైతేనేమో పలానా వాళ్ళు వీళ్ళ విధంగా చేశారు, వీళ్ళంతటి వాళ్ళు అని చెప్పి వాళ్ళ యొక్క పేరు తెచ్చుకోవటం కానీ, అలా మంచి లాభాలు ఉన్నాయి. అయితే బుధుడు 3లో వచ్చినప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉంటుంది, సొంత తోబుట్టువులలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. 4లో కుజుడు ఉండటం వల్ల కొంత శస్త్ర భయాలు ఉంటాయి, అస్త్ర భయాలు, భయోందన, మనసులో ఒక బాధ, చింతన, భావన, బ్లడ్కి సంబంధించిన ఇబ్బందులు కలగటము, తర్వాత సడన్ హార్ట్ అటాక్స్ అంటే ఎక్కువగా వినకపోవాలి, ఏమన్నా సడన్ వార్తలు వినకపోవటం మంచిది. దూరం అంటే క్లోజ్ ఫ్రెండ్స్ కానీ అట్లాంటి వాళ్ళతో ఏదైతే ఉంటారో బంధువుల్లో కానీ కొంత ఒక దుర్వార్త శ్రవణం వినటం కానీ, ఏదైనా మంచి విషయం విందామనే టైంలో చెడు వార్త వినటం కానీ, అలా కొన్ని అనుకోని కారణాల వల్ల ఇవి జరిగే అవకాశం. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత అవరోధాలు రావటం, తల్లిదండ్రులు పెద్దల అనారోగ్యం ఉండడం, అలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఈ రాహు వచ్చేసి వీరికి ఈ యొక్క 9లో ఉంటున్నాడు కాబట్టి 10లో ఉంటున్నాడు కాబట్టి చాలా రకాల ఆదాయం, ధనాదాయం, కొత్త వాటితో ఆదాయం పెంచుకోవటం కానీ, రకరకాల వ్యాపారాలు చేయటం, లేదా రకరకాలైనటువంటి తెలివితేటలతో కొన్ని విషయాలు ఇప్పుడు జరిగే కాలస్వరూపాన్ని అనుగుణంగా, అంటే కాలంలో ఆన్లైన్ మార్కెటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ఫోకస్ కావటం, లేదు కొత్త టెక్నాలజీ వస్తే ఏ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇదివరకు కాలంలో ఈ మిషనరీస్ వాడే వాళ్ళు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే అప్పు చేసిన కొనిస్తున్నారు మిషనరీస్. అలా కొన్ని మిషనరీస్ తీసుకున్న ధనాదాయం పొందటం లాంటివి కానీ, అంటే రకరకాల లాభాలు అనేవి వీళ్ళకి గోచారంలో ఉన్నాయి. అందులోనూ కూడా వీళ్ళ వృత్తి వ్యాపారంలో ఉండేటువంటి వారు కూడా మంచి ఫలితాలు, ఉద్యోగస్తుల్లో కూడా మంచి రాణింపు, వీళ్ళ పేరు గుర్తింపు రావటం, అక్కడ వీళ్ళకు ప్రమోషన్స్ కానీ, హైక్స్ కానీ లాంటివి జరగటము. తర్వాత ఈ శని కూడా యోగదాయకంగా 11లో స్థిరాస్తి లాభాలు ఏమన్నా రావటం, పెద్దలు సంక్రమించి ఆస్తి రావటం కానీ, లేదా వీళ్ళ ఆస్తులు పెంచుకోవటం కానీ, అవి రకరకాల ఆదాయాలు బాగున్నాయి. శుక్రుడు 12 ఉండటం వల్ల కొంతవరకు ఏంటంటే నూతనమైన స్త్రీలు పరిచయం కావటం, స్త్రీల వల్ల లాభాలు జరగటం, కొంత నష్టపోవటం కూడా ఉంటుంది 12లో. అంటే ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని పొగిడేటప్పటికి మీరు ఏం చేస్తారో 10 రూపాయలు ఖర్చు పెడతారు, 1000 రూపాయలు ఖర్చు పెడతారు. అలా కొంత ధనాదాయానికి గండిపడే అవకాశం కానీ, 12లో శుక్రుడు ఏంటంటే విలాసవంత జీవితం గడుపుదామని ఆలోచనతో ఉంటారు వృషభ రాశి వారు. 12లో శుక్రుడు ఉన్నంతకాలం విలాసవంత జీవితం, పోనీ ఇప్పుడే ఖర్చు చేసేదని, అంటే ఆదాయం ఉంది కాబట్టి ఖర్చు చేయడం తప్పులేదు. ఆదాయం లేకుండా ఖర్చు చేసేవారు కొంతమంది ఉంటారు ఇందులో కూడా. అంటే వాళ్ళ యొక్క గ్రహస్థితి, వాళ్ళ జాతక చక్రంలో కనుక దశ అంతర్దశలను బట్టి కూడా కొంతమందికి ఆదాయం ఉండకపోవచ్చు, ఆదాయంలో కన్నా ఖర్చు ఎక్కువ ఉండదు. కాబట్టి అటువంటి వారు ఏంటంటే ఆదాయం మించి ఖర్చు పెట్టకండి. ఆదాయం ఎంత ఉంటే అంతవరకు ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు మీకు 10 రూపాయలు వస్తున్నాయి, 5 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, సగానికి సగం, కాబట్టి అట్లాంటి క్లబ్బులు, డ్యాన్సులు, ఇప్పుడు ఆధునిక కాలంలో ఎన్ని రకాల పొంతనలు, అన్ని రకాల పొంతనలు వీళ్ళు పడతారు. అంటే వృషభ రాశి వారికి చాలా వరకు యోగదాయకంగా ఉంది. ఏదో 1, 2 గ్రహాలు అవయోగంగా ఇస్తున్నాయి ఫలితాలు. కాబట్టి జూన్ మాసంలో యోగదాయకంగా ఉంది. రాజకీయ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నూతన గృహారంభ, గృహ ప్రవేశాదులు, పెళ్లిళ్ళకు కానీ అన్ని రకాలు వీళ్ళు ముందరకు వెళ్ళడానికి అవకాశం. అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా అద్భుతంగా ఉంటుంది.